శ్రీదేవి ఎన్టీఆర్ జిల్లా ఐద్వా కార్యదర్శి. నగరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బుల్డోజర్ సంస్కృతి పెరిగింది. అర్ధరాత్రి గుట్టి చప్పుడు కాకుండా శాతవాహన కాలేజీని కూల్చటమే ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేయటమే. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఇవాళ కబ్జాదారుల నుంచి శాతవాహన కాలేజీ స్థలాన్ని కాపాడాల్స్తే అసలు నోరు మెదమైనటువంటి పరిస్థితి. ఇవాళ నగరంలో రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి విజయవాడలో ఈ రకమైనటువంటి సంస్కృతి పెట్టలేకపోవడానికి ఈ కూటమి ప్రభుత్వమే కారణమని మేము చెప్తున్నాం. ఇవాళ కాలేజీ మూసివేయటం అంటే ఇవాళ ఇక్కడ చదువుకునేటువంటి 400 మంది విద్యార్థుల భవిష్యత్తుని వాళ్ళు కాలు రాయటమేననేది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్సీ ప్రధానంగా ఆలపాటి రాజా ఇవాళ స్థలాన్ని కబ్జా చేయడానికి పూనుకొని ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేయడానికి పూనుకొని ఇవాళ వాళ్ళిద్దరూ ఒకటయ్యి మళ్ళా గుట్టు చప్పుడు కాకుండా అందరూ కలిపి ఈ రకమైనటువంటి నాటకానికి తెరదీపడం అంటే ఇంతకంటే హాస్యాస్పదం సిగ్గుచేటు రెండోది లేదు. ఇప్పటికైనా శాతవాహన కాలేజీ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వమే నడపాలి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తాం.